హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లంచ్ బాక్స్కి పాలకూర పలావ్ చేస్తున్నానండి. దానికోసం నేను కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, ఆనియన్, పచ్చిమిరపకాయ, జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసానండి. ఇవన్నీ వేగాక ఒక కట్ట పాలకూరను కడిగి శుభ్రంగా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పాలకూర వేసాను. ఇది కొంచెం మగ్గాలి. నేను కుక్కర్ మూతని తిప్పించి పెట్టుకొని కొంచెం మగ్గించుకున్నాను. తర్వాత దీనిలో మిరియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం మంచిగా వేయించుకోవాలి. పాలకూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకొని ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. నానబెట్టుకున్నాను. అవి ఒక 10 మినిట్స్ బాస్మతి రైస్ వేశాను. దానికోసం 1 గ్లాస్కి నేను 1.25 గ్లాసు వాటర్ వేసానండి. ఉప్పు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేశాను. ఇవన్నీ కలిపి మంచిగా మూత పెట్టి ఒక 3 విజిల్స్ ఉడికించుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చేసినాయి అండి. చూసారా, రైస్ అంతా రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలకి చాలా హెల్తీ కదండి. పాలకూరతో పలావ్ చేసి పెడితే వద్దనకుండా తినేస్తారు. రెడీ అయిపోయింది, మంచిగా ఉడికిపోయిందండి. అంతే, నేను లంచ్ బాక్స్కి అయితే పెట్టేస్తున్నాను. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.